we as a wing of the parent T Juda are announcing strike in support of T Juda for the basic amenities in various peripheral hospitals. తెలుగులో చెప్పాలంటే ఉస్మానియా ఈజ్ అ టర్షరీ సెంటర్. అంటే వేరియస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి ఏ కేసు రెఫర్ అయినా కూడా ఎట్ ద ఎండ్ ఉస్మానియాలో ట్రీట్మెంట్ తీసుకునే హాస్పిటల్లో బేసిక్ ఫెసిలిటీస్ అంటే ఒక రూఫ్ కింద సర్వీస్ ఇచ్చే రూఫ్ కూడా లేకుండా ఉన్న పరిస్థితిలో మెడికల్ కేర్, పేషెంట్ కేర్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. చాలాసార్లు ఇట్ హ్యాస్ బిన్ మల్టిపుల్ టైమ్స్, 100 times కూడా ఇది నోటీస్లోకి తీసుకెళ్ళాము. అధికారులు వచ్చారు, విజిట్ చేస్తారు, ఫౌండేషన్ లే డౌన్ చేస్తామని చెప్తారు. బట్ నథింగ్ ఇన్ యాక్షన్లో ఒక్కటి కూడా చేయలేదు. అండ్ ఇట్ హ్యాస్ బిన్ మల్టిపుల్లీ రిప్రజెంటెడ్ బట్ ఇట్ హ్యాస్ బిన్ అవాయిడెడ్ మెనీ టైమ్స్. స్ట్రైక్ నోటీస్ కూడా వేరియబుల్ టైమ్స్ ఇచ్చాము, బట్ దేర్ హ్యాస్ బిన్ నో సపోర్ట్, నో ఎయిడ్. But finally, we are announcing support to T Juda and we are on an indefinite strike. And indefinite strike ante it is not that we are boycotting all duties. We are only avoiding electives. Emergencies lo aim compromise ledu. We are attending all the emergencies. Patient care is not getting compromised. And especially in Siddipet Juda represent చేయాలనుకుంటే ఇక్కడ despite of all the expectations, ఇది ఒక కొత్త మెడికల్ కాలేజ్ అయ్యుండి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మెడికోస్ గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా బేసిక్ ఫెసిలిటీస్ లైక్ బీపీ అపారటస్ అట్లాంటివి అవైలబుల్గా ఉండకపోవడం, డెస్పైట్ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ చేసి ఒక యాక్షన్ అనేది తీసుకోకపోవడం, బేసిక్ సర్వీసెస్ ఇక్కడ ప్రజలకి రాకపోవడం అనేది వీ వాంట్ టు రిప్రజెంట్ విత్ అ స్ట్రాంగ్ వాయిస్ అండ్ వీఆర్ నాట్ గెటింగ్ డౌన్. మేము ఇట్లనే ప్రొసీడ్ అవుతాము అంటిల్ అవర్ డిమాండ్స్ ఆర్ మెట్. హెచ్ఆర్ ప్రత్యూష్ రాజ్ని, నేను సిద్దిపేట్ జూడా ప్రెసిడెంట్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజెస్లో ఉన్న జూనియర్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ మీద ఉన్నారు. దానికి స్ట్రైకింగ్ కారణాలు ఏంటంటే, ఫస్ట్ మా డిమాండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్. ప్రతిసారి సంవత్సరాల నుంచి మాకు స్టైఫండ్ పడతలేము మన నెలలకి. 2 నెలలు ఆగిన తర్వాత అధికారులకు రిక్వెస్ట్ చేయంగా వాళ్ళకి స్ట్రైక్ నోటీస్ ఇస్తే కానీ ప్రతిసారి స్టైఫండ్ వస్తలేదు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. మాకు ఇప్పుడున్న వయసుకి జూనియర్ డాక్టర్స్ అంటే 25+ ఉంటారు. సో మాకు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది కుటుంబాలకు సపోర్ట్ చేయడం కానీ ఉంటుంది. ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా మాకు స్టైఫండ్కి టైంగా రాకపోవడం వల్ల చాలా ఫైనాన్షియల్ క్రైసిస్కి జూనియర్ డాక్టర్స్ అఫెక్ట్ అవుతున్నారు. దానివల్ల పర్సనల్లీ వాళ్ళు చాలా అఫెక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న స్ట్రెస్కి, దానికి ఉన్న హార్డ్ వర్క్కి, లాంగ్ లెర్నింగ్ కర్వ్కి, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వడానికి చాలా అఫెక్ట్ అవుతున్న డాక్టర్స్కి కనీసం ఒక ఫ్యామిలీకి సపోర్ట్ కూడా చేయని స్థితిలో ఉన్నాము. ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా డాక్టర్స్ చాలా అఫెక్ట్ అవుతూ ఉంటున్నాము. మా సపోర్ట్కి కూడా మా ఫ్యామిలీని కూడా మేము ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ చేయలేకపోతున్నాము. అది ఫస్ట్ డిమాండ్. సెకండ్, 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్, అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ నడుస్తుంది. అప్పుడు వచ్చిన ఫ్లడ్స్లో ఉస్మానియా హాస్పిటల్ మొత్తానికి మూతపడిపోయింది. దానికన్నా ముందు నుంచే చాలా కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాం, ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ కావాలి అని. చాలాసార్లు సీలింగ్స్ డాక్టర్స్ మీద, పేషెంట్స్ మీద పడ్డాయి, వాళ్ళు ఇంజూర్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఒక సాలిడ్ స్టెప్ కానీ, ఒక అష్యూరెన్స్ కానీ లేదు ఉస్మానియా కొత్త హాస్పిటల్ కట్టడానికి. మొత్తం తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఏ పేషెంట్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఏ హాస్పిటల్లో ఉన్నా, ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయగలిగినా లేనా, అందరికీ ఒక్కటే హోప్ ఉంటుంది, ఎక్కడ ట్రీట్మెంట్ జరగకపోయినా ఉస్మానియాలో జరుగుతుందని. కానీ అందరికీ సపోర్ట్ ఇచ్చే ఉస్మానియా, తెలంగాణకి హోప్ ఉన్న ఉస్మానియా దీనమైన పరిస్థితిలో ఉంది. ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ కావాల్సిందే. థర్డ్ డిమాండ్, హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ కొందరు ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయగలుగుతారు, కొందరు ఏమీ లేకుండా వస్తారు, ఫైనల్ రిసార్ట్ లాగా వస్తారు ఇక్కడ ట్రీట్మెంట్ కోరుకోవడానికి. అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బేసిక్ ఫెసిలిటీస్, ఇన్వెస్టిగేషన్స్, ఇంకా మెడిసిన్స్ లేకపోవడం వల్ల పేషెంట్స్కి డాక్టర్స్ ఉన్నా కానీ సరిగ్గా ట్రీట్మెంట్ అందలేకపోతున్నాము. దానివల్ల పేషెంట్ హెల్త్కి ఏం ఇంప్రూవ్ అవుతలేదు అండ్ మేము మా ప్రొఫెషన్కి కూడా జస్టిఫై చేయలేకపోతున్నాం. మేము ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ బేసిక్ ఫెసిలిటీస్, ఇంకా బేసిక్ మెడిసిన్స్ లేకపోవడం వల్ల పేషెంట్స్కి ట్రీట్మెంట్ సరిగ్గా చెందట్లేదు. దానివల్ల వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. దానివల్ల ఇంకో కాంప్లికేషన్ ఏమొస్తుందంటే, పేషెంట్స్ ఇంప్రూవ్ అవ్వకపోవడం వల్ల డాక్టర్స్ మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి, డాక్టర్స్ మీద వచ్చే ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. ఎవరైనా ఎప్పుడైనా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఖాళీగా ఉండట్లేదు, 24/7 వర్క్ చేస్తున్నారు. కొందరు 48 hours వర్క్ చేస్తున్నారు, కొందరు 72 hours వర్క్ చేస్తున్నారు. ఇంత వర్క్ చేసిన తర్వాత కూడా కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా వల్ల పేషెంట్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు వచ్చే పేషెంట్ కూడా ఏం చేయాలో తెలియకపోవడం వల్ల వాళ్ళ కోపం డాక్టర్ల మీద ప్రజెంట్ చేసి చూపించి వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్కి వర్క్ స్పేస్లో కానీ ఉన్న సేఫ్టీ లేదు. సో డాక్టర్స్ చాలా మంది ఇంజూర్ అవుతున్నారు, వాళ్ళు వాళ్ళ వర్క్ సరిగా చేయలేకపోతున్నారు, అదే మోటివేషన్లో కరెక్ట్గా హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. లాస్ట్లీ బేసిక్ ఫెసిలిటీస్ మెడికల్ కాలేజెస్లో హాస్పిటల్స్లో డాక్టర్స్కి లేవు. డాక్టర్స్కి సరిగ్గా హాస్టల్ ఫెసిలిటీస్ లేవు, లైబ్రరీస్ లేవు, హాస్పిటల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు, డ్యూటీ డాక్టర్స్కి ఉండడానికి రూమ్ లేవు, ఎట్ ద ఎండ్ తినడానికి కనీసం మంచి ఫుడ్ కూడా లేదు. ఇలాంటివన్నీ పరిస్థితుల్లో స్టిల్ మేము ఉండి డ్యూటీస్ అవాయిడ్ చేయకుండా మేము హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఫైట్ చేస్తుంది చాలా బేసిక్ నీడ్స్. ఇది పెద్ద విషయం కాదు, మా కోసం మేము లగ్జరీస్ అడగట్లేదు. ఇది చాలా బేసిక్ నీడ్స్. ఇది మాకు అందిస్తే మేము ఇంకా బెటర్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇది మా కోసం కాదు, ఇది ప్రజల కోసం. ప్లీజ్ సపోర్ట్ అస్. జై జూడా, జై తెలంగాణ. కొంచెం నిలబడ్డాడు.